శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నీకు దాసనారాయణరావు ఎందుకు ఎక్కువ సినిమాలు ఇస్తున్నాడు? ఆయనకు నువ్వేమిచ్చావు? ఇలాగ క్వశ్చన్. బాలచంద్ర ఎక్కువ సినిమాలు ఇస్తున్నాడేంటి? ఆయనకు నువ్వేమిచ్చావు? ఇది అయిందా? వచ్చిన తర్వాత సమాధానం చెప్పకపోతే బెల్ట్ తీసుకొట్టేవాడు. అవునా? ఓకే. బెల్ట్ తీసుకొట్టేవాడు. ఆ ఏడుపుతో మొహంతో ఉప్పుతోటి సెట్లోకి వచ్చేది. ఏంటంటే రాత్రి నిద్ర లేదు. ఓకే. 2 పిల్లలు పుట్టారు. ఓకే. అబ్బాయి అమ్మాయి పుట్టారు. అబ్బాయి. ఓకే. ఎందుకు ఆవిడ వెళ్ళలేదంటే వెళ్ళిపోవచ్చు. ఆవిడ వీడిని వదిలేసి వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవచ్చు ఆవిడ. ఓకే. బికాజ్ ఆ పిల్లల్ని బ్రాటప్ చేయటం కోసం పిల్లల మీద ఇష్టంతో 2 పిల్లలు పుట్టారు, బంగారం లాంటి పిల్లలు. ఓకే. ఆ పిల్లల్ని వదిలిపెట్టలేక అడిగారు చాలా మంది తర్వాత. అంటే ఒక పాతకాలపు స్త్రీ ఎలా భరిస్తుందో, ఒక పుణ్య స్త్రీ ఎలా భరిస్తుందో, భర్త పెట్టే బాధలు ఎలా భరిస్తుందో అన్ని బాధలు భరించింది ఈవిడ. ఒక హిందూ స్త్రీ ఎన్ని బాధలు, భర్త బాధలు పడినా బయటికి చెప్పుకోలేదు స్థితి ఉంటుంది చూసారా, అలాంటి బాధలు పడింది సుజాత. తర్వాత పాత సినిమాలు వచ్చినాయి అనుకోండి, టీవీలో వస్తాయి కదా, పాత సినిమాలు వస్తాయి. ఏంటి అతనితో అంత చనువుగా ఉన్నావు, ఏమన్నా ఉందా విషయం చెప్పవే అంటే ఇలా కొట్టేవాడండి. అతనెక్కడ పిల్లి లాంటి ఈవిడెక్కడ పిట్టలాగా ఉండేది ఈవిడ. అతనేమో ఇలా 6 అడుగులు ఉంటాడు, 6 అడుగుల పైన 6'1" 6'2" ఉంటాడు. ఓకే. అంత ఒక క్రూర జంతువు దగ్గర సాధు జంతువు ఉంటే, ఎలక పిల్ల ఏదో ఉంటే, కుందేలు ఉంటే ఎలా ఉంటుంది, ఒక గెద్ద దగ్గర ఒక పక్షి ఉంటే ఎలా ఉంటుంది, అలా గడిపిందండి.